పార్వతీపురం మన్యం జిల్లా గరుగుమిరి మండలం తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద పవిత్రమూర్తి అహిలాబాయ్ హాల్కర్ 300వ జయంతి వేడుకలు గరుగుపిల్లి మండల అధ్యక్షులు పెదిరెడ్డి అశోక్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ వేడుకలలో ద్వారపరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ అహిలాబాయ్ హాల్కర్ జీవిత విశేషాలు, పాలనా నైపుణ్యం మరియు సేవా నాయకత్వం, సుపరిపాలన, దూరదృష్టి విధానాలు సమకాలీన భారత్కు స్ఫూర్తిదాయకమన్నారు. సేవాధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక కృషి గురించి మరియు న్యాయం, సామాజిక సంస్కరణలో మహిళా సాధికారత విధానాల గురించి ఆమె కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట శ్రీశక్తి పురస్కారాన్ని నెలకొల్పారని తెలిపారు. ఇండోర్లోని విమానాశ్రయానికి దేవి అహల్యాబాయ్ హాల్కర్ విమానాశ్రయంగా నామకరణ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కొత్తకోట తిరుపతిరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ నాయుడు, సాలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గోర్ల బానోజీరావు, కొమరాడ మండల అధ్యక్షులు ద్వారపరెడ్డి సురేష్, గరుగుమిల్లి మండల మాజీ అధ్యక్షులు శంకర్రావు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే శ్రీ తారకేశ్వర ఆలయం, గంగాజీ అహల్య ద్వారకేశ్వర ఆలయం, గౌతమేశ్వర ఆలయం, అలాగే ఆలయ స్నాన ఘట్టాలన్నీ కూడా కాశీలో ఉన్నవన్నీ కూడా వారే చేశారు. మణికర్ణిక ఘాటు ఆమె నిర్మించింది. దశాశ్వమేధ ఘాటు ఆవిడే. అహల్య ఘాట్ ఒకటి ఉంటుంది, మీకు తెలుసా? వారణాసి కాశీలో అహల్య ఘాట్ కూడా ఆమె పేరు మీద ఒక ఘాటు ఉంది. ధర్మశాలలు సౌరాష్ట్రంలో సోమనాథ్ ఆలయం ఆవిడదే. కేదార్నాథ్ ఆలయం ఆమె కట్టింది. ప్రయాగలోని ఉద్యానవనం, గోరువెచ్చని నీటి కుండ ఒకటి ఉంటుంది అక్కడ ప్రయాగరాజ్లో, అది కూడా ఆమె నిర్మించింది. అలాగే బద్రీనాథ్ ఆలయం, గంగోత్రి, విశ్వనాథ్, అన్నపూర్ణ, భైరవ దేవాలయాలు, అనేక ధర్మశాలలు కూడా ఆమె నిర్మించారు. హరిద్వార్ దగ్గర ఉన్నటువంటి కుషావర్త ఘాటు భారీ ధర్మశాలను కూడా ఆమె నిర్మించారు. ఋషికేశు ఇంకా అనేక దేవాలయాలు, శ్రీనాథ్జీ మరియు గోవర్ధన రామ ఆలయాలు కూడా ఆమె నిర్మించింది. అలాగే శ్రీశైలం మల్లికార్జున దేవాలయం ఇందాక చెప్పాను కదా, అది కూడా ఆమె. ఎల్లోరాలోని భువనేశ్వర ఆలయం, ఎల్లోరా దగ్గర ఉన్న భువనేశ్వర ఆలయం కూడా ఆమె నిర్మించింది. ప్రయాగ దగ్గర ఉన్న విష్ణు దేవాలయము, పుష్కరంలో ఉన్న గణపతి దేవాలయం, రామేశ్వరంలో ఉన్న హనుమాన్ దేవాలయం, రాధాకృష్ణ ఆలయం, ధర్మశాల బావులు అన్ని కూడా